ఇక నల్లమల సాగర్ పై దూకుడు పెంచింది ఏపీ ప్రభుత్వం. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు ఏపీ సీఎం చంద్రబాబు. 200 టీఎంసీల గోదావరి వరద నీటిని కరువు పీడిత రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తరలించడానికి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నివేదికను ఇప్పటికే జలశక్తి శాఖకు సమర్పించినట్లు ఆర్థిక శాఖ మంత్రికి తెలిపారు సీఎం చంద్రబాబు. అన్ని అనుమతులు రాగానే డీపీఆర్ను అందిస్తామని 2026-27 బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు సీఎం చంద్రబాబు. వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోయేటువంటి నీటిని ఉపయోగించుకునేటువంటి విధానంలో మరి యొక్క పోలవరం నల్లమల సాగర్కి ఎటువంటి అభ్యంతరాలు ఎవరు కూడా చెల్లవనేటువంటి విషయాన్ని కూడా మరి చాలా క్లియర్గా చెప్తున్నాను. ఏదైతే మరి ఈవేళ సుప్రీంకోర్టులో వాళ్ళు వేసినటువంటి పిటిషన్కి అనుగుణంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కేవీఎట్ కూడా మేము కూడా వేయడం జరిగింది. అందుచేత ఏదైతే ఈవేళ కేంద్ర ప్రభుత్వం మరి ఆ రోజు తెలంగాణలో నిర్మాణం జరిగినటువంటి ప్రాజెక్టులకి ఏ రకంగా అయితే సిడబ్ల్యూసి అనుమతులు ఇచ్చిందో, అంటే గోదావరి ఎగువ రాష్ట్రం తెలంగాణ మాకంటే, అటువంటి ఎగువ రాష్ట్రం నిర్మాణం చేసుకునేటువంటి ఏదైతే కాళేశ్వరం కానీ, సీతం సాగర్ కానీ, సమ్మక్క కానీ ఇటువంటి వాటికి సిడబ్ల్యూసి ఏ రకంగా అయితే అనుమతులు ఇచ్చిందో అదేవిధంగా దిగువ రాష్ట్రం సముద్రంలోకి వెళ్ళిపోయేటువంటి నీటిని ఉపయోగించుకుంటున్నప్పుడు అదే రకమైనటువంటి అనుమతులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈవేళ కేంద్ర మంత్రి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. అంటే మేము ముందుగానే చెప్పాం. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తూ ఉన్నారు, ఈరోజు తెలంగాణలో వేరే పార్టీలు కాంగ్రెస్ ఉండొచ్చు, లేకపోతే బీజేపీ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ తెలుగుదేశం ఉండొచ్చు, పార్టీలు కాదు, 2 రాష్ట్రాలు కూడా తెలుగు జాతి బాగుండాలనేటువంటిది, తెలుగువారు బాగుండాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. ఏపీ ప్రభుత్వం దూకుడు పెంచిన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఏం చేస్తోంది, ఎలా ముందుకు వెళ్తుందన్నది ఆసక్తి రేపుతోంది. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు సంబంధించి ఇటు సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం అడిగారు కాబట్టి ఇటు కేంద్రం నుంచి ఎటువంటి స్పందన వచ్చింది, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి శివ? చూసుకుంటే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి ఏపీ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుంది. వాస్తవాన్ని చూసుకుంటే గతంలో పోలవరం ప్రాజెక్టు సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టుని తెర మీద తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడంతో పాటు కేంద్ర జలవనరుల శాఖ నుంచి కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తమని ఈ నేపథ్యంలో అప్పుడు విడుదల చేసిన డీపీఆర్ని రద్దు చేస్తూ తాజాగా పోలవరం నల్లమల సాగర్కి సంబంధించి అంటే ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాలు ఏదైతే ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఉంది, ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రకాశం జిల్లాకి సంబంధించి కనిగిరి, మార్కాపురం, దర్శి, అక్కడి నుంచి కూడా కడప, కర్నూలు ఆ ప్రాంతానికి సంబంధించి అంటే దక్షిణ ప్రకాశం, ఉత్తర ప్రకాశం, ఉత్తర రాయలసీమ ప్రాంతానికి తాగునీరు అందజేయాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం శరవేగంగా కూడా అడుగులు వేస్తూ ఉంది. దీని ద్వారా నల్లమల సాగర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసినట్లయితే కనుక పోలవరం ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీ నుంచి పల్నాడు జిల్లా వినుకొండ వద్ద ఉన్న గుండ్లకమ్మ, అక్కడి నుంచి కూడా కర్నూలు ప్రాంతం వైపు కూడా నీరు వెళ్లే విధంగా ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం, అక్కడక్కడ నీటికి సంబంధించి కూడా డైవర్ట్ ఏర్పాటు చేసడం, తదితర ప్రాంతాలు చేయడం ద్వారా దాదాపుగా తాగునీరుకు సంబంధించి సాగునీరుకు సంబంధించి కూడా దాదాపుగా 2 లక్షల నుంచి 3 లక్షల ఎకరాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సాగునీరు అందజేసే విధంగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన డీపీఆర్ని కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల సంప్రదించారు. మరొక వైపు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేసింది. దానికి కౌంటర్గా ఏపీ ప్రభుత్వం కూడా కెవిట్ దాఖలు చేసింది. రానున్న 2-3 రోజుల్లోనే సుప్రీంకోర్టులో ఈ అంశానికి సంబంధించి కూడా విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు సీఎం చంద్రబాబు నిన్న ఢిల్లీ పర్యటన చేసి కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక సహాయ మంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యి ఏదైతే నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి నిధులు కేటాయించాలి, ఈ ప్రాజెక్టు వల్ల కరువు పీడిత ప్రాంతాలు ఏదైతే ఎడారిగా మారిపోయిన కొన్ని ప్రాంతాలు సస్యశ్యామలం చేసేందుకు, అలాగే ఏదైతే నీరుందో ఇది బంగాళాఖాతంలో
వృధాగా కలిసిపోయే నీరు ఉంటుంది కాబట్టి ఈ వృధాగా కలిసిపోయే నీటిని తాము ఎత్తిపోతల పథకాన్ని వినియోగించుకొని నల్లమల సాగర్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తాం. తద్వారా దాదాపుగా 200 గ్రామాలకు పైగా 4 లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది. పలు ప్రాంతాలకు సంబంధించి తాగునీరు కలుస్తుంది. దీనివల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలనేదే టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యం అనేది వారు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించి కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ శివ. మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు నల్లమల సాగర్ పై ఇటు ఏపీ ప్రభుత్వం అయితే దూకుడు పెంచింది. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు సంబంధించి ఆర్థిక సాయం చేయాలి అంటూ కూడా ఇటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అయితే సీఎం చంద్రబాబు కోరారు.